గారు ఉన్నా లేకున్నా కూడా ఏ ఉద్యమాన్నైనా కూడా అనాయచితంగా ఆవిడ నడిపించగలరు అని ఒక నమ్మకం ఆ రోజు నుంచి ఆవిడ ప్రజల్లో కలగజేశారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ముద్రగడ గారిని ఆయన ఏవైతే చివరి రోజుల్లో చెప్పిన మాట్లాడినాయో ఆయన నిజంగా ఒక అభ్యుదయవాది, సంస్కరణవాది అని చెప్పేసి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలా సమయం తక్కువ ఉంది, గంటల తరబడి ప్రసంగాలు ఇచ్చుకునేటటువంటి సమయం కాదు ఇది. చాలామంది పెద్దలు వచ్చారు, వారందరూ కూడా ఇక్కడ మనకి ఎన్నో విషయాలు వారి అనుభవాలు చెప్పేటటువంటి సమయం ఇది. కాబట్టి జిఎస్ రావు గారి గురించి కూడా 2 మాటలు చెప్పి నేను మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. జిఎస్ రావు గారి గురించి చెప్పాలి అంటే 1999లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఈ తూర్పుగోదావరి జిల్లాలో నా భర్త జక్కంపూడి రామ్మోహన్ రావు గారు గెలిస్తే, అదేవిధంగా పశ్చిమ గోదావరి నుంచి జిఎస్ రావు గారు ఒక్కరే గెలుపొందారు. జిఎస్ రావు గారు కాపునాడు అధ్యక్షులుగా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో, అదేవిధంగా పిసిసి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. వారిద్దరు కూడా జిఎస్ రావు గారు మంచి భావాలు ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి ఇద్దరు వ్యక్తుల్ని ఈ రోజున ఈ సమావేశంలో సంస్మరించుకోవటం అన్నది మన అందరి బాధ్యత. ఈ రోజున ఇక్కడికి వచ్చినట్టు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక్క విషయం ఏంటంటే జాతస్య మరణం ధ్రువం, పుట్టినటువంటి ప్రతి వ్యక్తి చనిపోక తప్పదు. కానీ పుట్టినా గిట్టినా కూడా చరిత్ర పుటల్లో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోగలిగేటటువంటి వాళ్ళు, చిరంజీవిగా మిగిలేటటువంటి వాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారు. అటువంటి కోవకు చెందినటువంటి వ్యక్తులే ముద్రగడ గారు, జిఎస్ రావు గారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ముద్రగడ, జోహార్ జిఎస్ రావు గారు. థ్యాంక్ యూ. మన దాసరి రాము గారిని వచ్చి మాట్లాడని కోరుతున్నాను. ఆయన కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు. అందరికీ నమస్కారం.